స్వామి స్వామి వస్తుంది పట్టుపేనికి వస్తుంది నాకే ఒకసారి చిత్తకెత్తండి జనం నా మెల్ల పడుతుందా నా రేఖ ఎలాగుందో చెప్పండి మహామంత్రి యోగం పడుతుందా మధ్యలో వాళ్ళందరికీ మంత్రి యోగం పడితే తల కిందకి కాళ్ళు మీదకి అవుతాయి నాయనా తప్పండి తప్పండి అయితే ఏనుగెదుటి మీరే పడండి మనం పడం ఏనుగు మన ఎదుట పడాలి దేవరిది పై చూపు ఏనుగది ఎదురు చూపు దండ దక్కాలంటే దాని కంట పడాలి పడాలి అంటే పలకాలి పలకాలి అంబ పలుకు జగదంబా పలుకు దేవి పలుకు శ్రీదేవి పలుకు కాళి పలుకు గంధోళి పలుకు పలుకు అంబా పలుకు జయం జయం మహామంత్రి ఏమిటిది? ఈ రాజ్యాన్ని తమరు మహామంత్రులు అయ్యారు నగరికి దయచేయండి వీడా మహామంత్రి వీడి సంగతి రాజ్యసభలో నేను తెలుస్తాను పదండి మహారాజా మాదొక మనవి మాదనగా ఏది మీది ఎవరు మీరు రాజు యొక్క క్షేమం కోరిన వారు బాగుంది మీ కోరిక కొరత లేకుండా తీర్చుకోండి చిత్తం మా మనవి వినవలసింది మహామంత్రి జ్ఞాపకం ఉంచుకో ఆలకించవయ్యా మహామంత్రి జ్ఞాపకం ఉంచుకోండి దేశాన్ని పరులుపాలు చేసే గుంటల కలికి మహారాజు పాటకి తాళం వేసే కాకారాయలకి ఇదే మా పందెం మీ దేవుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేమిటి తెలుసుకోవాలి మాకు కుతూహలంగా ఉంది ఉండనివ్వండి మంచిదే భలే భలే మహామంచి సమాధానం అయినా మాకు లేని యోచన మీకెందుకయ్యా పట్టపేనుగు నిర్ణయం ప్రజలు శిరస్సు ఆవహించాలి అంతే కాని మహారాజా ఎంత రాజ్యాన్ని తమకు బదులుగా ఏలవలసిన మహామంత్రి యొక్క బుద్ధి కుశలత ఎటువంటిదో మేం తేలుస్తాం మంచిది నీకు నోట్ లెక్కలు వచ్చునా చిత్తం 12 3 పోతే ఎంత 0 సున్నా వచ్చేందుకు సులువైన సూత్రం ఏది 12 అంటే 12 మాసాలు 3 అంటే వర్షాకాలం 3 మాసాలు ఆ 3 మాసాలు వర్షాలు కురవకపోతే ఆ ఏటికేడాది పంటలు 0 మనందరికీ అన్నానికి 0 వెర్రి ప్రశ్నకు వేదాంతంతో సమాధానం చెప్పి అడిగిన వారి నోరు మూయించావు ఏమంటారు చాప చుట్ట సాధువులం గారు మహారాజా మాదొక ప్రశ్న ఒక్కటేమిటి ఎన్నైనా వేయండి మహామంత్రి రాముడు సీత అవుతుంది నోరు మూసి చెప్పండి మహామంత్రి మనస్సుగా ఉంది మేము ఒక ప్రశ్న అడగమా ప్రభువుకు ప్రజలకు సంబంధం ఎలాంటి నోరు తెరిచి సమాధానం చెప్పు కంటికి రెప్పకు ఉన్న సంబంధమే జై మహామంత్రికి జై మహామంత్రికి ఏమిటా పరకాయింపు స్వామి అబ్బే ఏం లేదు ఎక్కడో చూసినట్టుంది ఎవరా పడుచు రాకుమారు చెలికెత్త అలాగా నివాసం రానివాసంలోనేనా కాకా ఏమిటా చేదస్తాం చేదస్తాం ఎక్కడున్నావురా తండ్రి
నువ్వక్కడా నేనిక్కడ కైలాసవాస ఎక్కడో అక్కడ ఇక్కడ ఎక్కడా అబ్బా ఎక్కడైతే ఇవాళ ఆదివారం కనుక మన ఆహారం ఒట్టి పలహారం కమండలమా తెప్పించుమా ఒక నారికేళం అరే అమృతం సత్యనారాయణ ఎవరా చూశాడు ఇదేమిటండి అయ్యా బాబా ఎవరు నేనా ఇది ఏమిటది అదే కమండలం నువ్వేమడినా అది ఇచ్చేస్తుంది నన్ను మింగుతానంటావా పెడతాను చీమను చావను నీకు మాకు పంటి కింద కూడా చాలనే చాలవునా చాలవు కావాలరా కోరుకో కురిపిస్తా ఏనుగులు కావాలరా అయ్యా బాబో 1000 ఏనుగలే బాబాయ్ ఈ కమండలు చూడు 1000 ఏనుగులు కాదు కదా ఒక్క ఏనుగు కూడా పట్టదు దాని తొండమైనా పట్టదు తోకైనా పట్టదు దీంట్లోంచి వచ్చే బుల్లి బుల్లి కోరుకో సింగిరాదు జీలకర్ర కొబ్బరికాయలు కోడిగుడ్లు అవే కోటి కోడిగుడ్లు కావాలరా కురిపిస్తా ఏ చెంట ప్రచండ కమండలమా కొండంత దేహం కోరుకుంది కోటి కోడిగుడ్లు కావాలట ఏది కురిపించు చాలు నిత్యాన్రాడు సత్యదాకా ఇక్కడే పడింది స్వామి నాన్న అమ్మా ఇదేమిటి నాన్న నాన్న ఆభరణాలకు నాట్యం నేర్పుతున్నానమ్మా అంతవాడివైనావా అయ్యా అమ్మా అమ్మా నువ్వు దీవిస్తే నా అంతవాడిని అవుతానమ్మా నా అంతవాడి అవుతావా? అయితే అహర్నిశలు 3 లోకాలు తిరిగి రావాలి తెలుసా? 3 లోకాలు ఏమిటి
అమ్మ నువ్వు విడిచిపెడితే 7, 7, 14 లోకాలు ఇట్టే తిరిగి వస్తాను. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను నాన్న. మాతృదేవోభవ అన్న మున్నుడికి అర్థం ఇదే కదా. పసికందు మొర ఆలించి లాలించేది తల్లి. పరమేశ్వర, ఆదిదేవ, మహేశ్వర, నాట్య గీతాలతో ఆరాధించినందుకు నన్ను అనుగ్రహించి నాథుని కటాక్షించారు. కానీ శాపానికి గురి కట్టుకున్న భర్తకు కన్న కుమారునికి దూరమై ఎంతకాలం ఈ అజ్ఞాతవాసం ప్రభు? నా కష్టాలు కడతేరే మార్గం లేదా? నా వారిని కలుసుకునే భాగ్యానికి నోచుకోలేదా ప్రభు? జై కామితమందార, వాహన, జై మాయామోహిని వేషధారి, విజయీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. మహాప్రభువులు ఇలా దయచేశారు. పిలువ నంపితే సముఖానికి రానా? అంతవరకు ఓపిక లేదు, కూర్చో. అదే కూర్చోవయ్యా. మహామంత్రి, జ్ఞాపకం ఉంచుకో, మన అమ్మారాయణి గారి తత్వం ఏమిటో మనకు అర్థం కావటం లేదు. పరి విధాలా అడిగి చూశాం, చెలికెత్తల చేత అడిగించి చూశాం. అవుననదు, కాదనదు. చిత్తం ఏమిటి, ఆమె చిత్తం ఏమిటో మనకు తెలియటం లేదు. కనుక రాజ్యభారంతో పాటు ఈ భారం నువ్వే వహించాలి. ఏమన్నారు? అమ్మాయి గారి భారం నువ్వే వహించాలి. నేనా? నువ్వే అమ్మాయి గారిని ఎలాగైనా ఒప్పించాలి, అనువైన వరుడికి కట్టబెట్టాలి. చిత్తం అని ఊరుకుంటే లాభం లేదు. తక్షణమే నువ్వు వెళ్ళి అమ్మాయి గారి చేత సరే అనిపించుకున్నా. ఓ తమరా ఇలా దయచేశారే? రాకుమార్ ఎక్కడ? మహామంత్రులకు రాకుమారితో ఏం రాచకార్యం? ప్రభులాజ్ఞ. ఏకాంతంగా కలుసుకోమనా? వారి వివాహ విషయమే మనవి చేయమని. ఓహో, పెళ్లి పెద్దలన్నమాట. ఇంతకు తమకు వివాహమైందా? ఏం లేదు. కాకపోతే చేసుకోవడం మంచిది. లేకపోతే తమ వంటి వారికి మనసు నిలకడ ఉండదు. ఇలాగే రాయబారాలు సాగిస్తూ ఉంటారు. చాలు గాని రాకుమారి వచ్చే వేళ అయింది, దయచేయండి. ఈ విషయం వారితో నేను స్వయంగా మనవి చేసుకోవాలి. వారు ఎక్కడున్నారో చెబితే. ఎందుకు? స్వవిషయమైతే స్వయంగా మనవి చేసుకోవచ్చు. కానప్పుడు మీ మనవి మేము అందించగలం. ఏమిటా మనవి? మంత్రి గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తమ వివాహ విషయం తేల్చుకురమ్మని మహారాజు గారు పంపించారు. ఇందుక తమను పిలిచి పీఠం ఎక్కించింది? ప్రభువులిచ్చే ఆజ్ఞలు ప్రజల విషయంలో నిర్వహించండి. మరెన్నడూ మాతో ఈ మనవులు చేయకండి. మా వివాహం ఎప్పుడో వరుడెవరో మేము నిర్ణయించుకోగలమని మహారాజు గారితో మనవి చేయండి. సెలవు తీసుకోండి. నాకు సెలవు ఇప్పిస్తారా? అబ్బా, అప్పుడే వెళ్ళిపోతావా? జయంతి, నీ చెలిమితో పగలు క్షణంలో గడిచిపోతుంది. కానీ రాత్రి యుగంలా ఉంది జయంతి. అందుకనే తొందరగా వివాహం చేసుకోవడం మంచిది. జయంతి వార్త. కళ్యాణమస్తు, కళ్యాణమస్తు. తదనంతరం పుత్రప్రాప్తి సిద్ధిరస్తు. చాప చుట్ట సాధంగారా ఇలా దయచేశారే? జవ్వని, నిండు సభలో నిన్ను చూడగానే స్వాములు వాళ్ళు చల్లుమన. స్వామి మీరు అదే నేను నువ్వు అవునంటే ఈ క్షణం నుంచి నీవాణ్ణి అవుతాను. ఏమంటావు? ఏమంటావు? ఏమంటానికి నేను ఏ కాంత కాదు కదా. ఏ కాంతలైనా సరే నా కంటపడితే ఏకాంతం సున్నా. అంతటి కన్నులా? తిమ్మిని బ్రహ్మిని చేసే దేవసిద్ధులం. సిద్ధులకు ఈ బుద్ధులేమిటి? సిద్ధాన్నం ఎదుట పడితే ఎవరికి నోరు ఊరదు. అట్టాగే గుటకలేస్తూ ఉండండి. ఉండలేను బాలా. నేను మాత్రం ఉండగలనా? ఆనాడు సభలో నువ్వు నా వంక చూసినప్పుడు
నేను వయ్యారంగా నవ్వలేదా అవునవునవునవును ఆహా, ఉండండి. గడియ తాళి అదిగో అది నా విడిది అక్కడికి రండి నిజంగా అవును నిజంగా అవును ఒట్టే నిన్ను చంపుకు తిన్నట్టు అబ్బో వస్తారు కదూ వస్తా వస్తా మర్చిపోరు కదూ మర్చిపోను తెస్తారు కదూ ఓ తెస్తా వస్తా ఎందుకాను ఈ లోకానికి వచ్చింది రాత్రులు నరుల కంట పళ్ళని నన్ను నమ్మించి ఇదాను వాడుతున్న నాటకం ఇదా నీ శాపం ఈ నాటితో నీ ఆట కట్టిస్తా